हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा, ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः, गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अंजनानन्दनं वीरं जानकी शोकनाशनं, कपीशमक्षहन्तारं वंदे लंका भयंकरम। हरि ओम। हनुमान चालीसा। నిన్న ఇంట్రడక్షన్ చూసాం కదా. హనుమాన్ చాలీసాలోకి వెళ్ళిపోదాం ఈరోజు. ఈ హనుమాన్ చాలీసా ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకంగా ఉన్నట్టుంది కదా. మీ పుస్తకాల్లో ఎలా ఉంది, ఏముంది? అతులిత బలధామం దగ్గర నుంచి ఉందిగా, అందరి దగ్గర అంతేనా? కొంతమంది ఇంకా శ్రీ గురుచరణ సరోజరజంలో, కానీ అతులిత బలధామం నుండి చూద్దాం. సో కావలసినంత ఇంట్రడక్షన్ వచ్చేసింది నిన్న, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదుగా. ఇంకా ఎవరికైనా ఏమైనా కావాలని, ఉపోద్ఘాతం ఇంకా ఎక్కువ అవసరమా? సరే ముందుకు వెళ్ళిపోదాం. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం, ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం, సకలగుణనిధానం వానరాణామధీశం, రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. ఓకే, అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం.
హనుమంతుడి యొక్క వర్ణన ఇక్కడ నుంచి మొత్తం వస్తుంది. అతులిత బలధామం పుస్తకంలో హేమశైలావదేహం అని ఉంది, ఇంకొన్ని చోట్ల స్వర్ణశైలావదేహం అని ఉంది. రెండు ఒకటేనా, ఏమైనా తేడా ఉందా? రెండు ఒకటేనా? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. హేమ అంట, స్వర్ణ అన్న, కనకం అన్న, బంగారం అన్న ఒకటే. ఇటు వచ్చి ఏంటి అంటే అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం. అతులిత బలధామం చాలా చాలా గొప్పదైన బలం కలిగినటువంటి వాడు, వర్ణించడానికి వీలు లేనంత బలం. పైగా ఏమండి చింత ముద్దులా ఏమన్నా ఉంటాడా? నో 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 నో. స్వర్ణశైల పెద్ద బంగారు కొండ. వాళ్ళ అమ్మ అలా పిలిచేదేమో, నా బంగారు కొండ కదా. అంజనాథ్ ఏమైనా పిలిచిందే ఏమో, నా బంగారు కొండ అని పిలిచింది. జనరల్గా అందరూ పిలుస్తారు కదా. వాళ్ళంత బంగారం కావాలని ఏమన్నా ఆశ ఏమో. కాకపోతే ఇక్కడ ఈయన రూపం ఆ విధంగా ఉంది. బంగారు కొండ, కొండంత రూపం, బంగారు వర్ణం. అది కొండ అంటూనే హో పెద్దదండి, చాలా గట్టిదండి, బలమైన. ఆయన దేహం కూడా అలాంటిదే. బజరంగబలి అంటారే, అసలు అదే సంస్కృతంలో వజ్రాంగబలి అట. ఆయన శరీర అవయవాలు వజ్రంలాగా ఉంటాయని. వజ్ర అంగ బలి అంటే వజ్రం లాంటి గట్టిదైన దేహం కలిగినటువంటి వాడు. ఇక్కడ ఏమండి ఎవడు చూశారండి? అవునా అనొచ్చునేమో, కానీ విశేషం ఏంటి అంటే ఒక్కొక్క పదంలో లోపలికి వెళ్ళి చూస్తే ఎన్ని ఉంటాయో సత్యంగా గుర్తించబడితే, స్థూల దేహం ఏ విధంగా ఉన్నా ఆయన సూక్ష్మదేహం మాత్రం వజ్రాంగమే. అవునా? వజ్రంతోనే కోయబడుతుందండి, ఇంకా దేని చేత తెగదండి. అంటే అంత గట్టినది. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వస్తువుల కంటే కూడా వజ్రం చాలా గొప్పదండి. గ్రానైట్ రాయిని కూడా దారంతో కొయ్యచ్చు. అది ఎట్లా అండి? ఇప్పుడు చిన్నప్పుడు చూసాం, బావిలో నుండి నీళ్లు తోడడానికి కపిల అని దాంతో నీళ్లు తోడేవాళ్ళు. 2 ఎడ్లు కట్టి దారం వేసి ఒక తాడు, ఆ తాడు కింద నేల మీద అనుకుండా రాళ్ళు వేసేవారు. ఆ రాళ్ళ మీద తిరగడానికి ఆ రాళ్ళు, ఈ తాడు తిరుగుతూ ఉంటే అటు ఇటు రాళ్ళు అరిగిపోయేటివి. రాళ్ళు అరిగిపోయేటివి. తాళ్ళ వల్లనే రాళ్ళు అరిగిపోతాయండి. అఫ్కోర్స్ ఇక్కడ వజ్రం ఉంది, వజ్రంతోనే తెగుతుంది, దేనితోనూ తెగదండి. వజ్రాంగ బలి, అదే బజరంగ బలి అని కూడా అయిందండి. గ్రామీణంలోకి వచ్చేటప్పటికి బజరంగి, వజ్రాంగి. అంత గట్టిదైన దేహం, స్థూలం కూడా అంతే అయిన ఉండొచ్చు. కానీ ఎక్కడ వ్యక్తికి చలించనటువంటి శ్రద్ధ ఉందో, భక్తి జ్ఞానం 2 కలిస్తేనే శ్రద్ధ అనేది ఏర్పడేది. శ్రద్ధ ఉందో సూక్ష్మ శరీరం శుద్ధమై కరిగిపోతుంది. లోపల అంతఃకరణ అప్పుడు అంత బలం అవుతుంది. ఏమి లేదు, ఆత్మశక్తి సంపూర్ణ శక్తిగా బయటకు వ్యక్తమవుతుంది, చెలించదు ఇంకా అది అని. దేహం వయసు మారే కొద్దీ, ఆరోగ్యంలో మార్పులు వచ్చే కొద్దీ ఖచ్చితంగా మార్పులు జరుగుతుంది.
కానీ సూక్ష్మ శరీరం ఉంది, శుద్ధమయ్యే కొద్దీ బలం అవుతుంది. ఏమిటి బలం అంటే? బలం ఆత్మే. ఆత్మనా విందతే వీర్యం. శక్తి ఆత్మదే. కానీ మనసు లేచింది అంటే, మనసు పెరిగింది అంటే అనేకంగా విభజించబడుతుంది. అప్పుడు అది వీక్ అయిపోతుంది. దానికి బలం వస్తుందేమో కానీ మనకు బలం మాత్రం కాదు. అది ఎప్పుడు ఏకాగ్రమైన మనస్సే బలం మనిషికి, సాధకుడికి. కానీ ఆ ఏకాగ్రత అనేది శ్రద్ధాభక్తులతోనే, శ్రద్ధతోనే వస్తుంది. శ్రద్ధ అంటే భక్తి జ్ఞానాలు రెండూ కలిపండి. ఆత్మ అర్థం కావాలి, దాన్ని అనుసరించే మనసు ఏర్పడాలి. ఇవి రెండు ఉన్నప్పుడే మనసు అంటే మనసు బుద్ధి, సూక్ష్మ శరీరం బలం అవుతుంది. అదే అయింది. ఆయన సర్వకాల సర్వావస్థలలో ఒకే చోటే నిలబడి ఉంది మనస్సు. ఆయన మనస్సు చెలించలేదు, అందుకే ఆయనకు బలం వచ్చింది. ఆయనకి వజ్రాంగ బలి, అంత బలం వచ్చిందండి. ఏకాగ్రత నుండి వచ్చేటువంటి బలం అండి అని. అందుకే ఇక్కడ స్వర్ణశైలాభదీహం అతులిత బలధామం. ఎంత బలం అండి అని అంటే, మనం వ్యక్తమైన దేహం నుండే వస్తుంది అని చూస్తున్నాం, కానీ ఆ దేహంకి వాస్తవానికి ఏముండదు. దేహంలో ఉన్న సూక్ష్మ శరీరమే బలం. సూక్ష్మ శరీరం కూడా ఏమిటి అని అంటే, సూక్ష్మ శరీరం పెరుగుతుంది కాబట్టి బలం కాదు, సూక్ష్మ శరీరం శుద్ధమైతేనే బలం. సూక్ష్మ శరీరం కరిగిపోతేనే బలం. చూడండి, లావుగా ఉండే వాళ్ళకి బలం ఉంటుందా? సన్నగా ఉండే వాళ్ళకి బలం ఉంటుందా? కుర్రవాళ్ళకి బలం ఉంటుందా? పెద్దవాళ్ళకి బలం ఉంటుందా? ఎక్కడ ఇది రైట్ అని చెప్పడానికి వీలే లేదు. అవునా? మగాళ్ళకి బలం ఉంటుందా? ఆడవాళ్ళకి బలం ఉంటుందా? అవన్నీ కూడా లోపల లక్షణాలను బట్టే వస్తాయి. అవును. కాబట్టి ఇదిగో అయ్యా ఆడవాళ్ళకి బలం, మగవాళ్ళ బలం లేదు అని ఎక్కడా నిరూపించలేవు కదా. యువకులకు బలం, పెద్దవాళ్ళకి బలం లేదు అని అనడానికి వీలు లేదు. సో ఎవరి మనస్సుకు ఏకాగ్రత ఏర్పడి ఉందో, ఎవరి అంతఃకరణ శుద్ధమవుతూ ఉందో, అనంత శక్తి స్వరూపుడైన భగవంతుడు అక్కడి నుంచి ఈజీ సునాయాసంగా ఫ్లో అవుతూ ఉంటుంది ఆయన శక్తి. అదే బలం, అదే హనుమంతుడు ఫస్ట్ అదే అంటున్నారు. బలం ఆత్మయే. అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం. ధనుజవన కృశానం జ్ఞానినాం అగ్రగణ్యం. జంట జంట పదాలలాగా. ధనుజ అంటే దానవులు, వన పెద్ద గుంపు, కృశానం నశింపజేసినవాడు, జ్ఞానినాం జ్ఞానులలో అగ్రగణ్యం అందరికంటే మేటి అయినవాడు, జ్ఞానులలో అత్యంత గొప్పవాడు, అసురుల సమూహాన్ని నాశనం చేసినవాడు. అయ్యా, అసుర గుణాలని నాశనం చేస్తేనే నీకు బలం అనేది వస్తుంది. అసుర గుణాలు పెరుగుతున్నాయి అంటే తను పర్వట్ అవుతాడు, తను దారి తప్పుతాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా దారి తెప్పిస్తాడు. తనకు అనుకూలంగా మలుచుకోవాలి అనుకోవడంలో ఎదురు వాళ్ళు కూడా దృష్టి చెదిరిపోతుంది. ఎక్కడ సరైన మార్గంలోకి వెళుతూ ఉన్నామో, సరైన మార్గంలో నడిపించబడుతూ ఉన్నామో ఆత్మ దగ్గర ఉంటుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి గురువు ఒక్కడే ఉంటాడు, ఆత్మతత్వాన్ని చేర్పించేవాడు. అది జన్మజన్మల నుండి వస్తూ ఉంటుంది. నీకు జ్ఞానము దాని మీద ఏకాగ్రత పెరిగే కొద్దీ నీ స్వరూపం నీకు అర్థమవుతుంది. నేను దేహానికి అన్యంగా ఉన్నాను అని. అక్కడ శక్తి ఫ్లో పెరుగుతుంది, ప్రవాహంలాగా పెరుగుతుంది.
అక్కడ నిష్కామ కర్మే బయటకు వస్తుంది. ఒకటే యజ్ఞకర్మ, సమష్టి శ్రేయస్సు కొరకు కర్మ అనేటువంటిది. ఇప్పుడు సమష్టికే ప్రతినిధి అవుతాడు. కానీ ఇక్కడ కర్మలో స్వార్థం వచ్చింది అంటే అందరి కొరకు నేను ఎందుకు చేయాలి, నా కొరకే చేసుకుంటాను అని ఎప్పుడైతే అనుకుంటున్నామో స్వార్థపూరితమైన కర్మ. అప్పుడు ఏమవుతుంది, లోపల నేను అనేవాడు ఎవరో మర్చిపోవడం జరుగుతుంది, అహంకారం బయటకు వస్తుంది. అదే కర్మ సమిష్టికి అని అనుకోండి, క్వశ్చన్ వచ్చిన శాస్త్రాన్ని పట్టుకుని లేదా గురువుని సంపాదించినప్పుడు ఏంటి అని అంటే సమష్టి కోసం ఎందుకు చేయాలి అని అంటే నేను అనేవాడు సమష్టికి సంబంధించినటువంటి వాడు అనే విషయం బయటపడుతుంది. అవునా? నేను అనేవాడు దేహమా, నేను అనేవాడు అంతర్యామియా? ఇద్దరూ చేసేది నేను కొరకే. నేను దేహం అనుకునే వాడికి అహంకారం బలుస్తుంది, శక్తి స్లోగా సన్నగిలుతుంది. నేను ఆత్మను అనుకునేవాడికి లోపల దృష్టి విశాలం అవుతుంది, ప్రేమ పెరుగుతుంది. అవునా? దేహం సునాయాసంగా నడుస్తుంది, అందరితో తాదాత్మ్యం వస్తుంది. అప్పుడు అనంత శక్తివంతుడైనటువంటి భగవంతుడి దగ్గర నుండి శక్తి, సౌఖ్యం, శాంతి, జ్ఞానము ఇవన్నీ కలిపి బలంగా వృద్ధి అవుతాయి. అదే హనుమంతుడి దాకా మనకు చూపించింది. దానికే ఇక్కడ ఏంటి అని అంటే సమష్టికి ప్రతినిధే హనుమంతుడు. దానికి హనుమంతుడి విషయంలో సొంత ఇల్లు కానీ, అవునా, చూసారా ఎక్కడైనా సొంత రాజ్యం కానీ, ఈవెన్ చివరకు వచ్చేటప్పటికి నాది నా వాళ్ళు అనే వాళ్ళే లేకుండా చేసుకున్నాడు. నా భార్య, నా భర్త, నా గృహం, నా పిల్లలు, నా గోత్రం, నా వంశం, నా వర్ణం అనేది లేనే లేదు లోపల. ఆయన సంపూర్ణంగా పరమాత్మ పూర్ణ స్వరూపంగా వ్యక్తమైనటువంటి స్థితి అయింది. దానికే చూడండి, చిన్నప్పుడు పుడుతూనే ఎగిరాడండి ఆ పైన ఉన్నటువంటి సూర్యుని మింగేయడానికి అని అన్నాం. గమనించి చూడండి, ఏంటి అంటే అది సమష్టి శక్తి ఉద్భవించింది. అదే ఆయన పూర్ణ స్వరూపంగా చూపించాడు. రాముడిని ఆదర్శంగా చూపించిన, ఇప్పుడు చూడండి రాముడు కూడా కష్టాలు పాలయ్యాడండి అని బయటకు కనిపిస్తుంది, రాముడు కూడా బాధలకు లోనయ్యాడండి అని కనిపిస్తుంది. కానీ ఇక్కడ హనుమంతుడు చూడండి, ఆయన ఏంటి అంటే కర్మ, భక్తి, జ్ఞానాలలో పరిపూర్ణంగా ఎదుగుదలను చూపించారు. దానికే ధనుజవన కృషానం. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలండి? అదిగో ఆయన చూపిస్తున్నాడు. అసుర గుణాలు దేహాత్మభావాన్ని పెంచుతాయి, సంకుచితం చేస్తాయి. దైవీ గుణాలు సత్వగుణాన్ని పెంచుతాయి, సమష్టి భావాన్ని పైకి తీస్తాయి. దానికే నువ్వు ఆత్మవు అనే స్పృహ ఎక్కడైతే వస్తుందో, అవకాశం వచ్చినంత వరకే కాదు, అవకాశాలని కల్పించుకొని సమష్టి కొరకు పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, భగవద్గీత చెప్తే ఆయన పూర్వం రాజఋషులకు చెప్పాను అని అన్నాడు ఆయన. అంటే వాళ్ళందరూ కూడా 3వ అధ్యాయంలో 20 శ్లోకం చెప్తారుగా, వాళ్ళంతా కర్మయోగులు అని, కర్మయోగులు అని చెప్పారుగా కదా. సో కాబట్టి ఏంటి అని అంటే అయ్యా యోగం ఆత్మతో తాదాత్మ్యం వచ్చినప్పుడే. దానికి కర్మయోగులకి సంపూర్ణత్వానికి ప్రతీక హనుమంతుడు, భక్తి యోగంలోనూ సంపూర్ణత్వానికి ప్రతీక, జ్ఞానయోగంలోనూ సంపూర్ణత్వానికి ప్రతీక. నువ్వు ధ్యానం గురించి కూడా చూసుకో, 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కూడా ఆయన కూర్చున్నాడు ధ్యానంలో. అవునా? నువ్వు ప్రతిదానికి ఏ యోగాన్ని పట్టుకున్నా పరిపూర్ణతను చూపించాడు ఆయన అక్కడ. సో కాబట్టి ఏంటి అంటే నువ్వు ఫస్ట్ దేహాత్మభావాన్ని, అహంకారాన్ని పెంచే గుణాలు ఏవైతే ఉన్నాయో అవే ధనుజ వనం అన్నారు. అసుర గుణాలు ఎక్కువ, దైవీ గుణాలు ఎక్కువ? స్థూలంగా చూస్తేనేమో అక్కడ దైవీ గుణాలు 26 చెప్పారు, అసుర గుణాలు 6 చెప్పారు. కానీ అధ్యాయం అంతా అవే అసుర గుణాలకి పిల్లలు 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 పిల్లలు
సంతానం ఎంత ఉంటుంది అని. మహాభారతం చూసినా అసుర గుణాలకు సంకేతం కౌరవులు, దైవీ గుణాలకు సంకేతం పాండవులు. వీళ్ళెంతమంది వాళ్ళెంతమంది అండి? అక్కడ చూడండి, దైవీ గుణాలకు సంకేతం పాండవులు 5 అవునా? పంచ పాండవులు ప్లస్ ద్రౌపదీదేవి 6 మంది. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి 101 గుణాలు ఉన్నాయండి ఇక్కడ, అసుర గుణాలు. దానికి ఇక్కడ ఏంటి అని అంటే చిలువలు పలవలుగా ఆలోచనలు పెరుగుతూ శక్తిని మూసుకుపోయేటట్లు చేస్తాయి. ఆత్మశక్తిని, ఆత్మ దృష్టిని మూసుకుపోయేటట్టు చేస్తాయి. సొంత శరీరం మీద తాదాత్మ్యం వచ్చే కొద్దీ లోపల సమష్టి స్వరూపం మీద తాదాత్మ్యం పడిపోతుంది. ఈ సొంత శరీరం మీద దృష్టి పెరిగే కొద్దీ అహంకారం పెరుగుతుందండి. అప్పుడేమవుతుంది? దేహానికి శక్తి ఎంత ఉందో అంతే వెల్లడవుతుంది. నీకు లోపల సమష్టి దృష్టి పెరుగుతుంది అని అనుకోండి, ఆత్మదృష్టి పెరుగుతుంది. ఆత్మదృష్టి పెరిగినప్పుడు సమష్టి వైపే దృష్టి మళ్ళుతుంది. దానికే అసుర గుణాలేమో అహంకారాన్ని పెంచుతాయి, దేహాత్మభావాన్ని పెంచుతాయి. శక్తి, భక్తి, జ్ఞానం సంకుచితం అయిపోయేటట్టు చేస్తాయి. మనకి దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానంతో నిండి ఉంటాయి, ఆత్మభావాన్ని పెంచుతాయి, అందరిలో తనను చూసుకునే శక్తిని ఇస్తాయి. గురుదేవుడు చెప్పాడు చూడండి అక్కడ, దేశభక్తియే దేవదేవుని భక్తి అనియో, అవునా, జనసేవయే జనార్దన సేవే అనియో భావిస్తున్నాను అని. కాబట్టి ఇక్కడ ఆ దృష్టి పెరుగుతుందండి. జ్ఞానినాం అగ్రగణ్యం. నీ స్వరూపం ఆత్మే అయ్యున్నా సజ్ఞానం స్వరూపం అది కదా. ఫస్ట్ది చావులేని స్థితి, అదే ధైర్యాన్ని ఇచ్చేది, ఆ భావాన్ని కలిగే కొద్దీ. రెండోది జ్ఞానం, అవునా, ఏకత్వ దృష్టి. మూడవది రెండవ దాని వలన లభిస్తుంది. ఏకత్వ దృష్టి పెరిగే కొద్దీ భయం, దుఃఖం అడ్జస్ట్ అయిపోతాయి, లేకుండా పోతాయి. ఇదేనండి ధనుజవన కృషానం జ్ఞానినాం అగ్రగణ్యం. ఇవి సంపూర్ణంగా హనుమంతుల్లో బయటకు వచ్చాయి. అనిపించింది కదా. అక్కడ లంకకి వెళ్ళినప్పుడు ఎంతమంది రాక్షసులను చంపేశాడు, తర్వాత కూడా ఎంతమందిని చంపేశాడు. అవును, అందులో ఆయన పరిపూర్ణమైన జ్ఞానంలో ఉన్నాడు కాబట్టి రాముడు తప్ప ఇంకెవరిని ఆశ్రయించలేదు. ఆయన ఇంకొకటి ఏది కావాలని కోరుకోలేదు. కానీ రాముడికి ఇష్టమైనటు అన్నీ చేసుకుంటూ వచ్చాడు. రాముడికి ఎక్కడ ఏది ఇష్టమో అదంతా చేసుకుంటూ వచ్చాడు. సకల గుణ నిధానం వానరాణామధీశం. సకల గుణ నిధానం, అన్ని గుణాలు లోపల ఉన్నాయండి. అంటే తామసిక గుణాలు, రాజసిక గుణాలు, సాత్విక గుణాలు ఇవన్నీ ఉన్నాయా? అవన్నీ కాదు. సాత్విక గుణాలు కలుషితమైతే రాజసిక గుణాలు వస్తాయి. మొత్తం లోపల ఆత్మ మూసుకుపోతే తామసిక గుణాలు వస్తాయి. కానీ రామాయణం చూడండి, ప్రారంభంలోనే వాల్మీకి నారదుని అడుగుతాడు. ఆయన ఒక 20 లక్షణాలు చూపించి, అయ్యా ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఆయన ఇంకో 16 లక్షణాలు కలిపి, అయ్యా ఈ అన్ని లక్షణాలు కలిగిన వాళ్ళు ఒక్కడే ఉన్నాడు రాముడు. సకల గుణ నిధానం. అక్కడ రాముల్లో ఉన్న లక్షణాలన్నీ హనుమంతుల్లో ఉన్నాయా లేవా? హనుమంతులు ఉన్నాయా? సకల గుణ నిధానం. కాబట్టి ఆయన పరిపూర్ణమైనటువంటి ప్రేమ స్వరూపుడండి. వానరాణాం అధీశం. వానరులకి అధినాయకుడు. వానర కోతులండి. ఆయన ఎక్కడ నాయకుడు అయ్యాడండి? ఆయన రాజు అయ్యాడా?
అయితే గీతే ఎవరు వాలి తను పోయిన తర్వాత సుగ్రీవుడు అయ్యాడు కదండి. ఈయన ఎక్కడ నాయకుడు అయ్యాడండి? ఈయన నాయకత్వం కావాలి అనుకోలేదు, ఆ నాయకత్వం ఆయన దగ్గరికే వచ్చింది. ఎందుకయ్యా? ఆయన అందరి శ్రేయస్సు కోరుతున్నాడు. ఇప్పుడు ధర్మరాజు కంటే భీముడు బలవంతుడు కదా, భీముడి కంటే అర్జునుడు అస్త్ర విధిలో శక్తివంతుడు కదా. మరి వాళ్ళకి ఇవ్వకుండా ధర్మరాజుని ఎందుకు కావాలి అని అనుకున్నాడు? ఏ బలం కావాలి? ధార్మిక బలం. అక్కడ ధార్మిక బలం, అందరూ బాగుపడాలి అనేటువంటి సకల గుణ నిధానం వానరాణం అధీశం. వానరులు అంటే ఆలోచనలేనండి, అర్థమైందా? ఆలోచనలకు కింద ఉన్నవాడు అంటే ఆలోచనల చేత కంట్రోల్ చేయబడేటువంటి వాడు, ఆలోచనలలో పడిపోయినవాడు జీవుడు. ఆలోచనలను గుర్తించి అవసరమైనటివి ఉపయోగించుకుంటూ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకున్నవాడు ఆత్మ, దేవుడు. ఆలోచనే లేనివాడు అని కాదు అక్కడ. ఆలోచన లేని ప్రకృతికి అతీతుడు, ఆయన ప్రపంచంతో కూడా ఏ సంబంధం లేదు. సో కాబట్టి ఏమయ్యా, ఆలోచనలు నీ కంట్రోల్లో ఉన్నాయా? నువ్వు ఆలోచనలలో పడిపోయావా? దేహాత్మభావం వచ్చిందా, ఆలోచనలో పడిపోతుంటాం. దానికి నువ్వు ఆలోచనలు ఆపావా, నువ్వు ఆత్మవాన్ని గుర్తొస్తుంది. నువ్వు ఆత్మవాన్ని గుర్తు రావాలి అనంటే నీ ఆలోచనలన్నీ సాత్వికంగా ఉండేటట్లు చూసుకోగలగాలి. ఆయన లాంటి శ్రద్ధాయుక్తంగా ఉండేటట్లు చూసుకోవాలండి. ఆత్మకు అనుకూలంగా ఉండేటట్లు, పరమాత్మకు అనుకూలంగా ఉండేటట్లు సాత్వికమైనటువంటి ఆలోచనలుగా నువ్వు చేయగలిగేటట్లయితే నీ మనసు శుద్ధి అవుతుంది, నీ ఆలోచనలు నీ కంట్రోల్లోకి వస్తాయి. లేదా ఎక్కడ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వస్తుంది. ఎందుకంటే మనుషులం కదా అండి, సమస్యలు ఉన్నాయి కదా అండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అండి. వస్తాయి. దానికి ఏమన్నా ఆయన మా మనస్సు మరి ఇది చేసా అన్నాడు. భగవాన్ నువ్వే దిక్కు, నీకు అనుకూలంగా మేము నడిచేటట్టు చూడు అని కానీ లోపల అడగలుగుతూ వస్తూ ఉంటే అంతఃకరణ శుద్ధి, సత్యం గోచరించే అవకాశం వస్తుంది. లేకపోతే ఏం చేస్తుంది? మనసే మాయ తగులుకుందా లోపల, తమోగుణం రజోగుణంగా తగులుకుందా. ఈ తమోగుణమేమో సత్యాన్ని మరుగుపరుస్తుంది, ఈ రజోగుణమేమో ఏం చేస్తుంది? ప్రపంచానికి అనుకూలంగా అహంకార మమకారాలకు అనుకూలంగా ప్రియులు తీస్తుంది, నీకు నిలకడ లేకుండా చేస్తుంది. గుర్తుంచుకోవాల్సింది అది. సకల గుణ నిధానం వానరాణం అధీశం అంటే ఆలోచనలన్నిటినీ గ్రిప్లో పెట్టుకున్నటువంటి వాడు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. ఈ విషయం అందరికీ తెలుసండి. రఘుపతి ప్రియభక్తం. తెలియని వాడు ఎవరో ఉన్నాడు. రాముడు ఎక్కడ ఉన్నాడు అని అంటే గుండెలు చీల్చి చూపించాడండి. సీతమ్మ వారు ముత్యాల మాల, దివ్యమైన ముత్యాల మాల ఇచ్చిన కొరికి పారేశాడండి. ఏం రాముడు కనిపిస్తాడేమో చూస్తున్నాను. నాకు రాముడు చెప్తే ఇంకెవరో అవసరం లేదండి. సర్వేశ్వర మతైత రామ. బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ముక్తి కాంక్షడైన వాడు నాకు దేవుడే కావాలి అని అనుకున్నప్పుడు, ఈరోజు నిన్న సోషల్ మీడియాలో చూసాం, తెలంగాణలోనే ఎక్స్ మంత్రి ఒక ఆయన, అవునా, గవర్నమెంట్ అంతా నాదే అని చూసుకున్నాను. మీరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే శక్తి రాదు, మీకు ఉద్యోగాలు రావు, మీకు ఫుడ్ రాదు. ఇట్లా ఎవరైనా తిరుగుతూ ఉంటే పెద్దవాళ్ళు మీరు చెప్పండి, అవన్నీ లాభం లేదు అని చెప్పండి అని అంటున్నాడు ఆయన మహానుభావుడు. ఎవరో ఆ మంత్రి గారు.
పాపం ఇప్పుడు ఏమయ్యాడో తెలియదు. అవునా? దేవుని తలుచుకుంటే ఏమి రావు అని. నువ్వు జ్ఞానంతో మాట్లాడుతున్నావా, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నావా, ఇప్పుడు నీకు అధికారం చేతిలో ఉంది కదా అని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా, ఏమిటి? మరి అజ్ఞానం ఎంత పతాక స్థాయిగా. ఆ? నీకు ప్రత్యేకంగా ఏమైనా కొన్ని మతాల వాళ్ళు విమర్శిస్తారు, ఎందుకు అని అంటే హిందూ మతం వ్యతిరేకులు కాబట్టి. మరి ఈ స్వభావం, అరే నువ్వు దైవాన్ని తలుచుకుంటే ఏమొస్తుంది, నీకేం తెలుసు, ఏం తెలుసు అంటున్నావు? శాస్త్రాలని ఏం చెప్పాయి, భగవద్గీత ఏం చెప్పింది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామనస్ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం లోకాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇన్ని రకాల ప్రమాణాలు భగవంతుడు చేస్తుంటే మీరు దేవుని తలుసుకోవద్దు అని చెప్పండి అంటే దానికే అలా చూస్తూ చూస్తూ ఉండగానే జీవితాలు చెదరగొట్టబడతాయి. అవునా? పెద్ద గాలి వచ్చిందంటే పంట కోసి పెట్టినా గాలికి ఎగిరిపోయి ఎటు వెళ్ళిపోతుంది, అంటే ఫలాలు ఎగిరిపోతాయి అని. మాయ గాలి కానీ తోలింది అని అంటే దానికి కబీర్ చెప్పాడు చూడండి. కబీర్కి రామానంద స్వామి వెళుతున్నారు, తిరగలు చూసి బోర్మని ఏడుస్తూ కూర్చున్నాడు. జీవులు అనే ధాన్యం తిరగలనే కాలంలో కూడా ఎట్లా నలిగిపోతున్నారండి అని. ఆయన నేరుగా దగ్గరికి వెళ్ళిపోయి ఆ పై ఉన్న అది ఉంది పై రాయి తీసి పక్కన పెట్టి చూపిస్తే, ఇదిగో మధ్యలో ఉన్న కర్ర ఉంటుంది, అది భగవంతుడు, దాన్ని పట్టుకున్న గింజలు ఏమీ కావు చూడరా బాబు అని. అదే నిజంగా నువ్వు కానీ కరెక్ట్ అయిన వాడివైతే ఈ మత ప్రచారాలు చేసేటువంటి సంస్థలను ఎందుకు అడ్డుపడుకోలేదు? మత ప్రచారాలు చేస్తున్నాయి కదా, మత మార్పులు చేస్తున్నాయి కదా, మత మౌఢ్యాన్ని కలిగి మత మూఢత్వాన్ని కలిగి అనేక రకాలైనటువంటి దుర్మార్గమైన చర్యలు చేసేటువంటి వాళ్ళని ఎందుకు నువ్వు ఆపట్లేదు? పనిగట్టుకుని సత్యధర్మాలని దెబ్బ కొట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఫలం తొందరగా కనిపిస్తుంది ఇట్లాంటి వాటి వలన. దానికి రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. రఘుపతి ప్రియభక్తం, రఘుపతి ఎవరో కాదు, ఉన్నవాడు ఒక్కడేనయ్యా భగవంతుడు. నువ్వు ఏకత్వ దృష్టిని పెంచుకుంటే రక్షించబడతావు. వాతజాతం, గాలిదేవుడు వలన జన్మించినటువంటి వాడు, ఆయనకి నమస్కారం. రఘుపతి ప్రియభక్తం వాతజాతం. నువ్వు రాముడికి భక్తుడు అయితే రాముడి శక్తి ప్రసరిస్తుందయ్యా, అదే గాలి. నువ్వు రక్షించబడతావయ్యా, రాముడి చేతిలో ఉంటావయ్యా. రామ అంటూనే అంతర్గతమైన ఏకమైన ఆత్మస్వరూపం గోచరించాలి. ఆయన చేతుల్లోనే ఉన్నావు. నువ్వేంటి, సర్వజీవరాశులు, అందరు జీవరాశులు జీవించి ఈ భూమిని ఎత్తుకో ఉన్నాడు ఆయన పురిటి బిడ్డలాగా. అవునా? భూమిని ఏంటండి, సర్వగ్రహాలని, సూర్యుడు, నక్షత్రాలు అలాగే వేలు మీద పెట్టుకొని పిచ్చుకుడి తిప్పిస్తున్నాడు. ఆయన చూడవయ్యా, ఆయన గాలి తోసిందిరా అంటే ఏమైంది? జీవితం సునాయాసం. ఒక్కటే గుర్తుంచుకోండి, శ్రద్ధ అన్న దానికే గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ అన్నారు. అదే నిన్ను శక్తిగా మారుస్తుంది. నీ జీవితంలో ఏవి ఎప్పుడు జరగాలనో జరుగుతూ ఉంటాయి, కానీ దేని చేత నువ్వు నలిగిపోకుండా రక్షించబడతావు. దెబ్బ పడకుండా ఉంటుంది, కానీ ఆ ఒక్కటి తోసేస్తే జీవితం నరకప్రాయంగా ఉంటుంది, అగమ్యగోచరంగా ఉంటుంది. ఏ సమస్య ఎందుకు వస్తుందో తెలియదు, అది ఎప్పుడు పోతుందో తెలియదు. విచిత్రాతి విచిత్రం ఏంటి అని అంటే
99.999 విషయాల్ని లేని విషయాలు కల్పించుకొని ఆలోచన చేసుకుంటూ దాంట్లో కూడా నలిగిపోవడం జరుగుతుంది. విచిత్రాలు ఏంటి అని అంటే సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా భావించి నలగొట్టుకోవడం, మనం నలగొట్టుకోవడం జరుగుతుంది. కానీ అదే నువ్వు లోపల ఉన్న అంతరాత్మకు, పరమాత్మకు కానీ అంకితమయ్యావు, నువ్వు ఆయనగా గోచరిస్తుంది. నీకు జీవితాన్ని గ్రిప్లోకి తెచ్చుకుంటావు, ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటావు. శరీరం చేత ఏ ఒక్కటి జరిగినా అందరూ బాగుపడాలి అనేటువంటి భావాలే మనసులో నుండి వస్తాయి. దానికి అనుగుణంగానే శరీరం తిరుగుతుంది. అంత జీవితం అంతా దివ్యంగా గోచరిస్తుంది. ప్రతి ఒక్కడి జీవితంలో ఈ దివ్య జీవితము కనిపిస్తుంది. అవునా? అలాగా ఆశ్రిత జీవితం, అజ్ఞాన జీవితం కూడా కనిపిస్తుంది. మనం దేని వైపు ఉండాలి? వివేకంతో పట్టుకొని అనుసరించాము, బయటపడే అవకాశాలు ఉంటాయి. కానీ మనం కల్పించుకొని జీవితాన్ని చీకటమయం చేసుకోకూడదు. ఇదే రాముడి గాలి, వాయుదేవుల వలన పుట్టినటువంటి ఆయనకు నమస్కరిస్తున్నాను. దీంట్లో ఉన్న కొన్ని విషయాలు, ఒక శ్లోకం, 2 శ్లోకాలు అన్నిట్లో లేవు. చూద్దాం. గోష్పదీకృతవారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం. గోష్పదీకృత వారాశిం, గోష్పది ఆవు అడుగులాగా ఎంత ఉంటుందో అలాగా ఈ సముద్రం దాడేశాడు. మశకీకృత రాక్షసం, ఆ రాక్షసులందరినీ దోమలు చంపినట్టు చంపేశాడండి. అవునా? రామాయణ మహామాల రత్నం వందే ఆయన. రామాయణం అనేటువంటి మహామాలలో ఈ జీవితం అక్కడ ఒక రత్నం లాగా ఉందండి. వందే అనిలాత్మజం. ఓ వాయుకుమార, పవనకుమార, నీకు నమస్కారం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మానుతిం నమత రాక్షసాంతకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడైతే అది రాముడి యొక్క స్మరణ జరుగుతూ ఉంటుందో తత్ర తత్ర కృతమస్తక అంజలిం, ఆయన అంజలి ఘటించి, అంజని తనయుడు మారువేషాల్లో, ఎవరికి తెలియదు ఏ వేషంలో ఎక్కడ కూర్చో ఉంటాడో. శివుణ్ణి అంటాం బోళాశంకరుడు అని. అవునా? ఒక గ్లాసు నీళ్లు పోసి ఇంత భస్మం వేస్తే వెంటనే ప్రత్యక్షం అవుతాడని. ఈయనెవరండి? అవునా? ఈయనెవరండి కదా? ఇప్పుడు అర్థమైందా? ఎక్కడ పడితే అక్కడ ఎందుకు హనుమంతుడిని పెడతారు? హనుమాన్ చాలీసా ఒక్కసారైనా చదవని హిందూ ఉంటాడా? ఏమో, వాడు హిందువే కాదు. అవునా? హనుమంతుడికి నమస్కరించినటువంటి వాడు ఉంటాడా? అందుకే ఇక్కడ తత్ర తత్ర కృతమస్తక అంజలిం. అవునా? తల ఉంచుకున్న భక్తిగా హనుమంతుడు అక్కడ ఉంటాడండి. మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం చూడండి, రామాయణం చదువుతూ ఉన్నా, హనుమాన్ చాలీసా చదువుతూ ఉన్నా పెద్ద పెద్ద కోతులు వచ్చి అవి నిత్యం చేయి పెట్టి ఆశీర్వదించడం, కాలు పెట్టి ఆశీర్వదించడం, మీద కూర్చోవడం, దగ్గర కాలు చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో. ఏమిటి ఇదంతా? నిన్న మొన్న ఎవరో పెట్టారు చూడండి, ఏది కోతే హనుమాన్ చాలీసా చదువుతుంది. అది గ్రాఫిక్స్ ఏమో తెలియదు, కానీ దాని నోరు కదిలిస్తూ ఉండడం మాత్రం కనిపిస్తూ ఉంది. కోతి చదువుతుందండి హనుమాన్ చాలీసా. అయ్యా చాలా చాలా ఈ మధ్య ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవునా? బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతం. కళ్ళల్లో నిండా నీళ్లు నింపుకొని, అంటే అత్యంత ఆర్తిగా వాళ్ళ బాసుని చూస్తూ తలుచుకుంటూ ఆయన అక్కడ కనిపిస్తాడండి. అలాంటి మారుతికి, రాక్షసులను సర్వనాశనం చేసినటువంటి ఆయనకి నమస్కారం అండి. రాక్షసాంతకం. దానికే నువ్వు హనుమంతుడు నిజంగా ఇష్టపడితే నీళ్ళ అసురు గుణాలు వెళ్ళిపోవాలి. నీళ్ళ అసురు గుణాలు వెళ్ళిపోయాయి అంటే
హనుమంతుడి శక్తులు నీలో కూడా ప్రవేశిస్తాయి. నువ్వు అసురు గుణాలని పోగొట్టుకోకుండా హనుమంతుని ప్రార్థిస్తే లాభం లేదు. లేదా అలవాటుగా చేసినా కూడా లాభం లేదు, అనాలోచన చేసినా లాభం లేదు. దానికి ఏకత్వానికి చిహ్నమైనటువంటి హనుమంతుడిని లోపల తలుసుకుంటూ ఎవరైతే హనుమాన్ చాలీస చేస్తూ ఉన్నారో వాళ్ళ మనసు శుద్ధి అవుతుంది, వాళ్ళకు కార్యం సునాయాసం అవుతుంది, వాళ్ళ జీవితం ఉన్నతంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉందండి. ఓకే, దెన్ ఇప్పుడు అందరి పుస్తకాల్లో ఉంటుంది. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణౌ రఘువరా విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్. శ్రీ గురు చరణ సరోజ రజ. ఏమయ్యా? శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి. ఇది ఎవరు చెప్తున్నారు? తులసిదాస్ కదా. తులసిదాస్ గురువు ఎవరు? హనుమంతుడే. అందుకే ఆయనే తెలుసుకున్నాడు. శ్రీ గురు చరణ సరోజ రజ. శ్రీ గురువు యొక్క పాద పద్మాలు అనేటువంటి వాటిల్లో నుండి కదిలిన రజ ధూళి, సరోజ రజ నిజమన్న ముకుర సుధారి. ఏమయ్యో, అది అత్యంత స్వచ్ఛమైనటువంటిది కదా. లేదా ఆ రజస్సు మీద ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళ మనస్సు అంత స్వచ్ఛమవుతుంది. ముకుర సుధారి ఎలా ఉంటుందయ్యా? స్వచ్ఛమైన దర్పణం, అద్దం లాగా వాళ్ళ మనసు తయారవుతుంది. లేదా హనుమంతుడి యొక్క మనసు అంత స్వచ్ఛంగా ఉంది, అద్దంలాగా ఆయన మనసు ఉంది. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన్న ముకుర సుధారి వరణవు రఘువర విమలయేష జోదాయక భరత. వరణవు అత్యంత శ్రేష్టమైనటువంటి వాడు ఎవరు? వరణవు రఘువర విమలయేష. రఘువర, ఈయన రఘువరుడు అని అంటున్నాడు. రఘువరుడు అని ఏమన్నా అంటాం మనం? రఘువరుడు ఎవరు? వరణవు రఘువర, వరణవు రఘువర శ్రేష్టమైనటువంటి వాడు రఘువరుడు. రఘువరుడు అంటే ఆయన కదా, రాముని కదా అంటాం. కానీ ఈయన రఘువర అని ఈయన పిలుస్తున్నాడు. ఏమయ్యా ఈయన రఘువరుడా? రఘుకుల దీపకుడు అని, అంటే రఘు వంశంలో శ్రేష్టమైనటువంటి వాడు అని. దీనికి తులసిదాసు అనేక రకాలుగా వ్యాఖ్యానాలు ఇచ్చాడట. ఏంటి అని అంటే, ఈయనది కూడా రఘువంశమేనండి అన్నాడు. అదెలా అండి? ఆయన వానర వంశం కదా, ఆయన రఘువంశం ఎలా అవుతాడు? అవునా? కానీ అక్కడ ఏంటి అని అంటే, హనుమంతుడు మొదట రాముడిని కలిసిన సీతాదేవికి అత్యంత నచ్చాడంట ఎక్కువగా. అవునా? రాముడేమో నవవ్యాకరణ పండితుల్లాగా కనిపిస్తున్నాడండి ఈయన అని అంటాడు. కానీ సీతాదేమో పుత్ర అని పిలుస్తుందంట. అవునా? నా కొడుకులా కనిపిస్తున్నావు. ఫస్ట్ సీతాదేవే పుత్ర వాత్సల్యాన్ని చూపించిందట. ఆ తర్వాత రాముడు కూడా అంత ప్రేమతో ఆయన కొడుకుని దగ్గర తీసుకున్నాడండి. అవునా? రాముడు కూడా అనేక సార్లు అన్నాడట, హనుమంతుడు నాకంటే వేరు కాదు. సో కాబట్టి ఇక్కడ రఘువర అంటే ఆ విధంగా చూస్తే అయ్యా ఈయన రఘువంశ వృద్ధి కొరకు కృషి చేసినటువంటి వాడే, రఘువంశానికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వాడు. అక్కడ రాముడికి బాధ పోగొట్టాడు సీతాదేవిని తెలుసుకొని వచ్చి. సీతాదేవి దగ్గరికి వెళ్ళి రాముడు అంగుళీయకం ఇచ్చి ఆ మనసులో బాధ తొలగించేసి
ఆమెను గురించి తీసుకొని వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంతేకాదు ఆయన్ని ఫస్ట్ ఈ సీతారాములు అయోధ్యకు రాకముందే హనుమంతుడే ముందొచ్చి భరతుడికి తెలియపరిచి భరతుడి చేత కూడా కౌగిలించుకోబడ్డాడు అత్యంత ఆత్మీయంగా. ఈ విషయం అయోధ్యలో తెలపబడడం వలన అవునా శత్రుఘ్నుడైతేనేమి ఆ తర్వాత అక్కడ లక్ష్మణుడు ఇక్కడ వాళ్ళ తల్లులు వాళ్ళకి అందరికి కూడా ఆనందాన్ని కలిగించినటువంటి వాడు. విమల యశ ఏమాత్రం మలినాన లేనటువంటి యశస్సు పేరు కలిగినటువంటి వాడు. జోదాయక ఫలచారి అయ్యా నేను నమస్కరిస్తున్నా. అవునా నీకు జోదాయక ఫలచారి ఆయన్ని కొలిసినటువంటి వాళ్ళకి ఫలధారి చతుర్విధ పురుషార్థాలని అందింపచేసేటువంటి వాడు. బుద్ధిహీనతను జానిగై బుద్ధిహీనులైనటువంటి వాళ్ళకి ఏం చేస్తాడు? నాకు జ్ఞానం కావాలి అనుకున్నవాడు, బుద్ధి తక్కువగా ఉంది అని అనుకున్నటువంటి వాడు ఎప్పుడైతే ఆయన నుంచి ఆశ్రయిస్తూ ఉన్నారో అవును వాళ్ళకి బలబుద్ధి విద్యా దేహుమోహి మోహి అర్హ కలైష వికార్. పవన్ కుమార్ ఆయన పవన్ కుమారే, కానీ బలం బుద్ధి విద్య ఆరోగ్యం అంతేకాదు మోహనాశనం అజ్ఞాన దృష్టి అసుర దృష్టి మోహ దృష్టిని తొలగించేటువంటి వాడైనటువంటి ఆయనకి నేను నమస్కరిస్తూ ఉన్నానండి. ఓకే చూద్దాం రేపు. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.